యాదమరాజు ఇంటి పక్కన వాళ్ళతో గొడవంట. చెత్త అటేసారు, చెత్త ఇటేసారు. ఒక ట్యాంకర్ వచ్చింది. అసలు ఏం జరిగింది? చెత్త అటేసారా ఇటేసారు? ఈ చెత్తలో కనిపించిన మనకు తీరాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. పద్ధతిగా అమ్మాయిలా డాన్స్ చేయాలంటే విమూషకి ఎంత కష్టంగా ఉందో. ఏ దొంగ మొక్కంది నా ఇంటి ముందట చెత్త వేసిందో? సుప్పనాథ్ మొక్కంది ఇదే వేసింటది. సునీత చెత్త మొక్కం అనిత సరిపోయారు ఇద్దరును. ఎవరితే చెత్త మొక్కం? నువ్వేనే నా ఇంటి ముందట చెత్త వేసినావు. బర్రె మొక్కం దానా, బర్రె మొక్కం దానా. ఈ దొంగ ముఖం తీసినావా? మీదికి వచ్చి మాట్లాడుతుంది. దొంగ ముఖం తర్వాత చెంప పళ్ళు అంటది. నా గురించి తెలుసుకోవాలంటే బిందక్క అడుగు చెప్తాది. మొన్న 2 సొట్టలు పెట్టినట్ట దీనికే నాక్క. ఏ సొట్టా గిత్తాలో అంటే చెంప వెళ్తాది చెప్తున్నా. మాస్టర్ అమావాస్య నెలకు ఒక్క రోజే ఉంటది, కానీ నాకు 24 గంటల ఇంటి ముంగట్నే ఉంటది. అరే సురేష్ గా రారా నీ అక్క. ఎలా రమేష్ నువ్వు కూడా రారా. బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుతున్నవి. ఊపిడైపోయిందారా? ఊపిడైపోయిందారా? అరే నువ్వు దాని కూడా అడుగు. అది మన ఇంట్లో చెత్త వేసింది. నీ ముఖం గిట్లా చూసి చెత్తేసింది అది. రమేష్, రమేష్ నీ పెళ్ళానికి చెప్పుకో, ఎట్లా పడితే అట్లా చెత్తేస్తుంది రోజు. నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. నేను మొగోళ్ళతో మాట్లాడా. రే ఆయన నీ పెళ్ళం కంట్రోల్ పెట్టుకో, ఇష్టం ఉన్నట్లు మాటలు అంటుందట. ఏ ఎక్కువ తక్కువ మాట్లాడి చెప్తున్నా. అరే నా మొగన్ మీదకి చెప్తున్నావేంద్రా? అది అడుగు. నా మొగుడు మీదకి అట్లా ఎందుకు పెట్టు చేతులు అడుగు. అడుగు. నీకు ఎప్పుడు నా మీద అల్లరికి వస్తుంది. దానిపై గొడవ పెట్టకపో. ఇల్లు కాల్ చేయమంటే సిగ్గుసరం లేదా? మీకు సిగ్గు లేదా? కాల్ చేయమంటే ఈయన పడి వస్తున్నారు. అరే నువ్వు కడుతున్నారా మరి? రెంట్ ఉండదు. నువ్వు కడుతున్నా మరి. రే ఓనర్ గాని పిలుస్తానని చెప్తున్నా. ఓనర్ ఏంద్రా ఇంట్లో న్యూసెన్స్? సంవత్సరం నుంచి చెప్తున్నా వాళ్ళ ఇంట్లో ఉంటేనే ఉండనని చెప్పి. నువ్వు ఎందుకుంటున్నావు ఇంట్లో? రెంట్ మీ అయ్య కడుతున్నారా? రెంటి మరి రెంట్ ఇచ్చేయలేదు. ఇంట్లో నల్లాలు పని చేస్తేనే నీళ్ళు రావట్లేదు. అందుకని స్నానం చేస్తారా చూసినా? 4 రోజుల నుంచి గబ్బు వాసన వస్తుంది. నీళ్ళ ఏ గబ్బు గిబ్బు సక్క మాట్లాడు. ఏంద్రా ఏం చూపిస్తున్నావు? అడుగు అడుగు. మొన్న పెయింటింగ్ పైసలు ఇచ్చినాను. ఇయ్యలేదు. 5,000. 5,000 తీసుకో. అరే మొన్న సింక్ ఖరాబ్ అయింది, ఇచ్చిన పైసలు చేపించుకున్నా. ఇయ్యలేదు. మరి ఇది తీసుకో. అరే ఏసీ కూడా పని చేయట్లేదు. ఏసీ పని చేస్తా, చేపించుకో. మొత్తం పైసలు వచ్చే నెల ఇస్తాం. నువ్వు ఇస్తాం. నువ్వు ఓరా రెంటు ఇస్తాం పో. సార్ మనం ఇట్లయితే హిమాలయస్కు పోయినట్టే. నేను పోతుంటారా? నువ్వు వచ్చినట్టే లేదా నీకు తెలుసలేదు. నేను ఎట్లా కట్టి వసూలు చేసుకుని టైర్ కొనుక్కుని పైసలు లేవు. నువ్వు నైనా ఇట్రా, నైనా ఇట్రా. ఇంత పెద్ద లొల్లైతుండే ఆడ పేపర్. నీకు ఇంగ్లీషే రాదు. ఏంద్రా ఇది? చదువు ఒకసారి, చదువురా. బొమ్మలు చూస్తున్నాడు సార్ ఆయన. ఏం చేస్తున్నావు? ఏమే అట్లా బయట వేసి వస్తాము. మనకి ఎప్పుడు ఇదే పనిగా. ఏంది? ఏంలే. ఏమేవ్ నేను పొలం పని కోతున్నదా? గద్దప్ప నువ్వు ఇంకేం చేస్తావు? అనిత, అనితక్క బాగున్నావా? బాగున్నా. ఇంత ఉప్పు ఉంటే రాదు. దీనికి కిరాణా షాప్ అడ్రస్ తెలియదు అంటే నా ఇంటికే వస్తుంది. ఇదిగో అమ్మా. సరే గాని ముఖం ఎందుకు మాడిపోయింది? పొద్దున గొడవ పెట్టుకున్నా అంత ఊరంతా టాక్ మాట్లాడుతున్నారు. ఆ సుప్పనాథ్ మొత్తం నా మీద కళ్ళు అంటే నా మీద పడేస్తుంది. అయినా నువ్వు కూడా ఒక్క మాట కూడా అనలేదే. నేనైతే నా ఉతికి ఆరేస్తుండే తెలుసా? వచ్చిందండి వయ్యారి. సరే గాని ఆ సునీత ఏమన్నదో తెలుసా? ఏమన్నది? నాకెందుకులే, ఉప్పిస్తే నేను పోతా. చెప్పో కానీ వెళ్ళిపా. ఎదవ తెలియదారులు చూపించుకే.
అనితక్క వచ్చినావా అక్క బాగున్నావా? ఉన్నా సరే గాని పప్పు ఇస్తావా కొంచెం? ఉప్పు ఇస్తా తీసుకుంటావా? ఉప్పు ఆల్రెడీ తీసుకున్నా కానీ పప్పు రాదు. పప్పేది ఊరంతా కొట్టిర్రంట కదా నిన్ను. ఏంది నన్ను ఎవరు కొట్టిరు? అదే ఊరంతా టాక్ మాట్లాడుతుర్రు. ఏమని మాట్లాడుతారు? ఏమో అనిత కొట్టిందో సునీత కొట్టిందో కానీ దబ్బు దబ్బు కొట్టిందంట. ఈ మాట నీకు వాళ్ళు చెప్పారు? సునీత చెప్పింది కానీ పప్పు ఉందా? నువ్వు నడు వసాయ్ బాగా తయారైన బిట్ట ఇట్రా నా జట్ట పట్టుకుంటావా? నువ్వే ఇట్లా ఏంట్రా ఇది? ఇదే సీన్ దీపికా సుప్రీత చేయాలబ్బా. ఒసేయ్ ఊరందరికి నన్ను కొట్టినా అని చెప్తున్నావు అంట. కొట్టినా బరాబర్ కొట్టినా. నన్ను ఏమో అన్నా అంట కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముఖం మీద అనాలి, అందరికి చెప్పుడు కాదు. సిగ్గుశరం ఉందానే? మనిషికి అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావా అనే? తూ నీ బతుకు నేను నీతో మాట్లాడే మాట్లాడచ్చి మాట్లాడు. పొద్దుగాల పోన్లే అని చెప్పి వదిలేసిన బిడ్డ నేను. ఇప్పుడే కదా కుసులు తాగినాం ఇద్దరం. మావా ఎక్ పెగిలా అరే ఆ. ఎవరి పైసలతో తాగినా సిగ్గుశరం లేకుండా. రే నేను ఒక బీరు ఓపించినా, నువ్వు ఫుల్ బాటిల్ ఇప్పించు. రే నీకు సిగ్గుశరం లేదు. ఇంట్లో ఫస్ట్ పోరా పో. నీ అవ్వవో ఏమే. అరే ఎవరి ఇట్లా కట్టరా పోరా దున్నపోతు మగమాడా. ఎంత ధైర్యం ఉంటే ముఖం చేంజ్ సర్జరీ చేయించుకుంటావే నువ్వు. మా ఆయన లేనప్పుడు అట్లా రావద్దు నువ్వు. చుట్టూ మిగుతున్నాడు. బాబా బాబా నేను లేనప్పుడు నా ఇంట్లో ఏం చేస్తున్నావు? రే నువ్వేంద్ర నా ఇంట్లోకి వచ్చినావు? ఎవరికి ఎవరి ఇంట్లో కూడా వచ్చిండ్రా నాడు. అరే రమేష్ రే చూపిస్తున్నాం రా. నా మొగుల్లో కొడతావా? నాకు చెంపలు ఏయ్, తిన్నావా? నన్నే కొట్టు. దాంతో చెప్పలు తింటున్నావేంద్రా నువ్వు? ఒక్క నిమిషం. రే వాడు చూడు పులి మధ్యలో. ఇంత పెద్ద కొట్లాటైతుండే పొద్దుల నుంచి అదే పేపర్ పట్టుకొని కూర్చున్నావు. ఏం చేస్తున్నావురా? అట్లా అడుగు అని అట్లా అడుగు అని. అరే రమేష్ ఇట్రా. ఏమి? సార్ వేరే ఇంట్లో రెంట్ వసూలు చేసుకొని వచ్చిన హిమాలయస్ గోదాం రెడీ ఉండు. రెంట్ ఏదిరా? ఆ? రెంటో నీకు రెంట్ కావాలి కదా? అంతే. ఒకసారి రా, ముగ్గురం పోదాం. వాడి పేపర్ చదువుతానే ఉన్నాడు. అరే రమేష్, ఓ, అరే సురేష్, ఆ, ట్యాంకర్ వస్తలేదంట. నీ పిల్లం స్నానం చేయలేన్నావు కదా. వాయమ్మా నా పెళ్ళం కొడితే నేను ఫస్ట్ పట్టుకుంటా. లేదురా రే పిల్లం పొయ్యి మీద బియ్యం పెట్టింది, లేట్ అయితే నేను పోతాపు. అరే నేను పట్టుకుంటున్నా తర్వాత నువ్వు పట్టుకో. లేదు నేను పట్టుకుంటా. నేను పట్టుకున్న తర్వాత నువ్వు పట్టుకో. రే నేను పట్టుకుంటా అన్నానా? మాకు కూడా నీళ్లు కావాలి. మాకు నీళ్లు కావాలి, పట్టిస్తారా రాజు? నాకు పట్టిస్తావా రాజు? ఇట్లా అండి, ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకో. ఇట్లా పెట్టి ఏ, ఇట్లా పట్టుకో. ఆగరా, మా పిల్ల అడిగింది. అరే డోరేగా ఇట్లా పెట్టి ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నారా? నువ్వేమనుకుంటున్నారా? రే ఏంది? రే ఈడొచ్చి మధ్యలో పట్టుకుంటుండు. ఓ రేయ్ నువ్వెందుకు వచ్చినావు? వాటర్ రా, వాటర్ ఫ్రీగా వస్తుంది కదా. అన్నాడు. నంగన చిదానా మా మొగుళ్ళని కట్ట పెట్టుకోవడానికి నీకెంత దమ్మే? నీ మొగడిని గుప్పెట్లో పెట్టుకోవడానికి నీకేం చేత కాలేదు నన్ను చెప్తున్నావే? వాడికి శాతాలు పళ్ళు ఎత్త వాడు ఎట్లా చేస్తాడే? నేను పోతాను నాకు ఇది వద్దు. ఎవరికి చేత కాదు. నీ అక్క దా సాతాన్ అయితే చూపిస్తుందా? నువ్వు మొగన్ మారా దమ్మంట దమ్మంట. ఆవిరి మా ఇంటికాడ లొల్లైంది. ట్యాంకర్ తెప్పించినా మంచిగా నీళ్ళు పట్టుకోమని పట్టుకురా. అరే ఇప్పుడు నువ్వు నీలిపినావు అనుకో, నీ అయ్యా నిన్ను పండబెట్టుడే. అది పండబెట్టు. నువ్వు నీళ్ళు ఇప్పకపోతే నీ ట్యాంకర్ కి బొక్క పెడతాను. నువ్వు బండెక్కిన రే బండెక్కిన రే. నువ్వు బండెక్కిన రే. వాడెక్కిస్తాడే.
నువ్వు మొగన్ మారా ఆ? బండిది మా డ్రైవింగ్ ఎత్తడానికి మా డ్రైవింగ్ అక్క రేయ్ ట్యాంకర్లు ఎన్ని వేపియాలరా? 3 అయిపోయామన్నారు. ఇంటికి ఒకటి వేపియాలి. అవు. నువ్వు ఒకటి వేపించింది కాక మా ఇద్దరి మధ్య కొట్లాడ పెడతావు నేనేలా కొట్లాడబెట్టినా? పైసలు 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 పైసలా సార్? హిమాలయస్కి ఎట్లా? నయ్యై రే అరే ఎట్లయినా మన దగ్గర నుంచి రెంట్ వసూలు లేకుండా చేసినాం. అవునరా, థ్యాంక్స్. సరే వచ్చే నెల వస్తాడు కదా, అప్పుడు చూసుకుందాం. పా. ఏ మీ నాయన ఏం చేస్తున్నాడు రా? ఇంత పెద్ద లొల్లి అవుతుంటే ఏం చేస్తున్నావురా? నడు 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 నడు